నేను మీ సృజన పోలిశెట్టి. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. సో, ఇప్పుడు మన ముందు మనకి ఇన్‌స్పిరేషన్‌గా మోటివేట్ చేయడానికి అనుప్రసాద్ గారున్నారు. హలో అండి అనుప్రసాద్ గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో, ఓకే మ్యామ్. మీరంటే చాలా మందికి చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు. సో, అలాంటి ఇన్‌స్పిరేషన్ మా ఎంఎస్ న్యూస్ వాళ్ళకి కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. సో, ఐ హావ్ సమ్ క్వెషన్స్ ఫర్ యూ మ్యామ్. తప్పకుండా. సో, అంటే మీరు ఈ జిమ్ చేయాలని ఎప్పటినుంచి అనుకుంటున్నారు మేడం? యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్‌లో ఉన్నాననమాట. ఓకే. స్టేట్‌కి రిప్రజెంట్ చేశాను అథ్లెటిక్స్‌లో. హ్మ్. స్టేట్ రన్నర్ అనమాట. సో, ఓకే. మాకు చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ అలవాటు కాబట్టి ఇంకా అదే హ్మ్. కంటిన్యూ చేయాలని. ఇంకా చిన్నప్పటి నుంచి ఉంటది గదా! స్పోర్ట్స్ విన్ అవుతూ వస్తూ ఉంటాము. సో, ఇదే హ్మ్. ఫీల్డ్‌లో కంటిన్యూ అవుతూ వచ్చాను. అంటే స్పోర్ట్స్ అంటే ఏ రకమైన స్పోర్ట్స్ ఆడేవారు మీరు? అథ్లెటిక్స్. అథ్లెటిక్స్. యాహ్! లాంగ్ ఓకే. జంప్, హై జంప్, రన్నింగ్. సో, అప్పటినుంచే మీకు యాహ్! ఫిట్‌నెస్ చేసుకోవాలని యెస్. యెస్. ఉంటుండేనా మీకు? యెస్. ఓకే. అంటే ఇప్పుడు మీతో పాటు అంటే జిమ్ ట్రైనింగ్ అనేది మీరు ఇస్తూ, మీ ఫ్యామిలీలో మీరు చేస్తూ ఇంకొకరికి వేరే ట్రైనింగ్ చేస్తూ ఉంటారు కదా! సో, అట్లా మెన్స్‌కి, వుమెన్స్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇద్దరికి సేమ్ వైస్‌గా జిమ్ ట్రైన్ చేస్తూ ఉంటారా? అంటే జెంట్స్‌కి నేను యాక్చువల్‌గా నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ అనేది హ్మ్. హెవీగా ఉంటుంది. బట్ నేనెక్కువ ట్రైన్ చేసేది లేడీస్‌కే ఎక్కువ ట్రైన్ చేస్తూ ఉంటాను. ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి చేస్తుంటారు మేడం? మొత్తము 18 ఇయర్స్ యాక్చువల్‌గా జిమ్ స్టార్టింగ్ అనేది 18 ఇయర్స్. ఎందుకంటే బిలో 18 మనకి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఎనీథింగ్ స్పోర్ట్స్ ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. మనం ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. హ్మ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది తగ్గిపోతూ వస్తుంది కాబట్టి అప్పుడు హ్మ్. ఒబేసిటీ అనేది ఒబేస్ అవ్వడము. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు అన్‌ఈవెన్ ఫుడ్స్, అన్‌ఈవెన్ టైమింగ్స్‌లో తింటూ ఉంటారు. సో, హ్మ్. అట్లాగా ఎప్పుడైతే ఒళ్ళు రావడం స్టార్ట్ అయిందో అప్పుడు అమ్మాయిలకి కొంచెం సో, కళ్ళు అలా తెరుచుకుంటాయి. వెయిట్ గెయిన్ అయిన వస్తాయి. వాళ్ళకి మీరు డైట్ యాహ్! ఏమన్నా ప్రోటీన్స్ అలాంటి డైట్ ఇస్తూ ఉంటారా? ప్రోటీన్ అనేది నేను నేచురల్‌గా ఇంటేక్‌లో మనం ఎలా తీసుకోవాలి, మన హ్మ్. బ్యాలెన్స్‌డ్ డైట్ ఎలా తీసుకోవాలి, అలా టిప్స్ చెప్పడము వర్కౌట్. యాక్చువల్‌గా జిమ్‌కి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ గోల్ ఏంటనేది వాళ్ళకి తెలియాలి. హ్మ్. ఫస్టు ఎవరైనా జిమ్‌లో జాయిన్ అవ్వాలి, ఫిట్‌నెస్ అయినా ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే అసలు వాళ్ళు ఫస్ట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళేం జేస్తున్నారు? వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? వాళ్ళ ఇంటేక్ ఏంటి? ఓకే. ఏ టైంలో ఏం తింటున్నారు? హ్మ్. అనేది ఫస్ట్ వాళ్ళు ఒక పేపర్ మీద రాసుకున్నారనుకోండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ డే దినచర్య ఎలా ఉందనేది రాసుకున్నారనుకోండి, ఓకే. వాళ్ళు అందులో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అనేది మనకే తెలిసిపోతాయి. అవును. మనము ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం, ఎలాంటి తిండి తింటున్నాము. హ్మ్. ఈ పిజ్జాలు, బర్గర్‌లు, హ్మ్. నూడిల్స్ 1 మినిట్‌లో నౌ-ఏ-డేస్ అంతా ఫాస్ట్ అంతే ఫుడ్ ఇదే ఫాస్ట్ ఫుడ్ మీద అయిపోతుంది కదా! ఎంత ఫాస్ట్ ఫుడ్ మీద మనం డిపెండ్ అవుతామో అంత ఫాస్ట్‌గా హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. హ్మ్. అంత త్వరగా ఎందుకంటే ఇవి 2 మినిట్స్ నూడిల్స్ అని ఇలాంటి చాలా చాలా వస్తూ ఉంటాయి గదా! హ్మ్. హ్మ్. అవన్నీ మనకేంటి ప్రిజర్వేటివ్స్, హ్మ్. కలర్స్, హ్మ్. ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్‌తో నిండిపోయి ఉంటాయి. సో, అవును. అవన్నీ ఒబేసిటీకి కాదు క్యాన్సర్‌కి కూడా రీజన్స్ అవుతాయి. సో, యెస్. ఇవన్నీ ఫస్ట్ అవాయిడ్ చేయాలి. అసలు ఫస్ట్ మీరు జిమ్‌లో జాయిన్ అవ్వడానికి వస్తే మేము ఫస్ట్ అడుగుతాం. హ్మ్. మీ గోల్ ఏంటి? మీరు హ్మ్. వెయిట్ లాస్ అవ్వడానికొస్తున్నారా? లేదా ఫిట్‌నెస్ కోసం. హ్మ్. బిల్డ్ చేయడానికొస్తున్నారా? ఆహ్, మీ గోల్ ఏంటి? ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఏంటి? మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? హెల్త్ ప్రాబ్లమ్స్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు డెలివరీస్ తర్వాత చాలా మంది లేడీస్ వస్తూ ఉంటారు. హ్మ్. చాలా మంది లేడీస్‌కి ఈ రోజుల్లో వా
మన లైఫ్ స్టైల్ ప్రకారం అవును. మనకి హార్మోన్ బెల్లీ ఫ్యాట్ బెల్లీ కూడా ఇది ఫ్యాట్ ఇవన్నీ వస్తుంది. ఇంకా ఇవన్నీ మనకి అలంకరణలే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్ పీరియడ్స్ రెగ్యులర్ గా అవును. అవ్వకపోవడం, పీసీఓఎస్ అవును. ప్రాబ్లమ్స్ ఇవన్నీ అమ్మాయిలు ఫేస్ చేసేవి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు పీసీఓడి అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ మ్యామ్. ఇప్పుడు రెగ్యులర్‌గా జిమ్ చేసేది డిఫరెంట్ అండ్ వెన్ గర్ల్స్ ఆర్ ఇన్ పీరియడ్స్. ఆ టైంలో జిమ్ చేయొచ్చా? అంటే చేస్తారా? ఫస్ట్ 3 డేస్ ఫ్లో ఎక్కువ ఉంటది హ్మ్. కాబట్టి ఫస్ట్ డే ఓకే. సెకండ్, థర్డ్ రెస్ట్ ఇచ్చేయడమే బెటర్ హ్మ్. మనకి. తర్వాత సో, దానికైతే మీరు చేయకూడదని చెప్తారు. ఆ! ఆ టైంలో. చేసినా ఏదో లైట్‌గా తప్ప హ్మ్. హెవీగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దని అంటే చెప్తాము. మామూలుగా చెప్తారు కదా! గ్యాప్ ఇస్తే మళ్ళీ మనకి ఫస్ట్ నుంచి అట్లా బిగినింగ్ చేసినట్టుగా అట్లా ఉంటుందని ఏం అంటారు లేదు. కదా! సో, అలా ఆ ఏమి ఉండదు. టైంలో ఎలాగో మనకి వీక్‌నెస్ ఉంటది. జనరల్‌గా అవును. చేయలేరు గాబట్టి బాడీకి రెస్ట్ ఇవ్వడం అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఎక్కువ మ్యారీడ్ వుమెన్స్‌కి బెల్లీ ఫ్యాట్ అనేది మెయిన్ యెస్. ఇంపార్టెంట్. దాని మీద యాహ్! ఎక్కువ కాన్సంట్రేషన్ పెడతా ఉంటారు తగ్గించాలి అని. అవునవును. సో, అలాంటి వారికి మీరేం సజెస్ట్ చేస్తారు మేడం? అంటే డెలివరీస్ తర్వాత పొట్టొచ్చిందా? అంటే హ్మ్. సి సెక్షన్ అయిన తర్వాత వచ్చిందా? హ్మ్. లేకపోతే మీకు ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఎక్కువగా ఇచ్చేసి హ్మ్. బయట ఫుడ్లు తినడం ఆ! దానివల్ల స్టమక్ వచ్చిందా? వాట్ ఈస్ ద రీజన్ అనేది మేము తెలుసుకుంటాము. ఓకే. ఫస్ట్ జిమ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మేము వాళ్ళని అడుగుతాం. మీకేమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా? ఆ! షుగర్, బీపీ యెస్. ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టే మనం హ్మ్. వర్కౌట్ అనేది డిజైన్ చేయాలి. అందరికి ఒకలాగా ఉండదు. ఎందుకంటే ఒకళ్ళకి అప్పర్ బాడీ స్ట్రెంత్ ఉంటది. ఒకళ్ళకి లోయర్ బాడీ స్ట్రెంత్ ఉంటది. హ్మ్. అప్పర్ బాడీ కొంతమందికి వీక్ ఉంటది. లోయర్ బాడీ కొంతమందికి వీక్ ఉంటది. సో, అవును. దాన్ని బట్టి వర్కౌట్స్ అనేది డిజైన్ చేయాలన్నమాట. ఓకే. సో, స్లోగా ఫస్టు వార్మప్స్‌తో స్టార్ట్ చేయడం. కొంచెం హ్మ్. కొంచెంగా పెంచాలి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో వందల వీడియోస్ ఉంటాయి అవును. ఫిట్‌నెస్‌వి. సో, అవి చూసేసి మనం చేయడం అంటే మనకి వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే మన బాడీ పొజిషన్ అనేది ఎలా పెడుతున్నాము, హ్మ్. లిఫ్ట్ చేసేటప్పుడు ఎలా లిఫ్ట్ చేస్తున్నాము, ఇవన్నీ ఉంటాయి. మనం అనీవెన్‌గా చేస్తే పట్టేయడము. పట్టేసుకుపోతది. ఇంక నెక్స్ట్ డే జిమ్‌కి రారు. ఎందుకంటే ఇప్పుడు 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 మీరు చెప్పారు మనం సడెన్‌గా అలా పట్టుకుపోయినప్పుడు అది కొంతమందికి లైఫ్ టైమ్ అలాగే పెయిన్ ఉంటూ ఉంటుంది. దానికి సంబంధించి మీరు రిలీఫ్‌గా ఏమన్నా ఎక్సర్‌సైజ్ చెప్తారా వాళ్ళకి అంటే ఇమ్మీడియేట్‌గా? యాక్చువల్‌గా బాడీ రాంగ్ పోర్షన్ పెడితే గనక హ్మ్. ఆ వెయిట్ లిఫ్టింగ్ అది చేసేటప్పుడు పడుతుందనమాట. అందుకే మేము ట్రైనింగ్ చేసేటప్పుడు అవి హ్మ్. చేసేటప్పుడు మేము పక్క నుండి మేము పొజిషన్ కరెక్ట్ చేస్తూ ఉంటామనమాట. ఓకే. ఓకే. అంటే బాడీకి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ వార్మప్ ఎలా చేస్తామో, వార్మప్ చేసిన తర్వాత మనకు బాడీ అది వర్కౌట్‌కి అదే వర్కౌట్ చేయడానికి అనుగుణంగా మారుతుందనమాట. బ్లడ్ హ్మ్. సర్క్యులేషను హ్మ్. ఇవన్నీ కూడా మజిల్స్ ఫ్రీ అవ్వడము ఇవన్నీ. ఓకే. తర్వాత వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా మనం స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. స్ట్రెచింగ్ చేయడం వలన పట్టేయడాలు ఇయన్నీ కూడా ఓకే. ఆహ్, అండ్ ఇప్పుడు మీరన్నారు కదా మేడం లైక్ షుగర్ పేషెంట్స్ ఉంటారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజ్ యాహ్! ఉన్న వాళ్ళుంటారు. సో, యాహ్! ఇలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు జిమ్‌కి వెళ్ళడానికి మీరు ఆహ్, ఏమంటారు? వాళ్ళని చేయొచ్చు. గైడ్ చేస్తారా మీరు? హ్మ్. సో, డయాబెటిక్ పేషెంట్స్ తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా! హ్మ్. సో, వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా? అంటే చెయ్యొచ్చా వాళ్ళు? అంటే ఇలాంటి చేయొచ్చు. జిమ్‌కి ఇది చేసుకోవచ్చా? చేయొచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు ఫిట్‌నెస్ అంటే ఏంటి? మనం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కాపాడుకోవడానికి ప్రివెన్షన్ ఇవన్నీ ఓకే. గూడా. ఆ! మేము అంటే ఇప్పుడు జిమ్ చేయలేని వాళ్ళు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, హ్మ్. షటిల్ ఆడండి. ఫిజికల్ యాక్టివిటీ ఒకే ప్లేస్‌లో ఎక్కువ సేపు సిట్టింగ్ పోర్షన్‌లో కూర్చోకుండా. ఉండకుండా ఓకే. ఇంట్లో ఉన్నా సరే మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చైర్‌లో లేసి హ్మ్. నడవండి. హ్మ్. ఇట్లాంటివన్నీ చెప్తామనమాట. ఓకే. అంటే అంటే ఎంత షుగర్ ఏజ్ వరకు చేయొచ్చు మేడం ఈ జిమ్ ఏజ్ అనేది? లిమిట్ ఏజ్ ఏమీ లిమిట్ లేదండి. లేదు. మనం ఓకే. తినడానికి ఎలాగో ఏమీ లిమిట్ లేదు. అన్నీ హ్మ్. ఎసేస్తాము హ్మ్. లోపల. అవును. అలాగే వర్కౌట్ కూడా ఏజ్ లిమిట్ లేదు. ఓకే. జబ్బులతో వాళ్ళని బట్టే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళుంటారు. హ్మ్. హ్మ్. దాన్ని బట్టే మేము చెప్తామనమాట. ఓకే. అంటే మనకి ఎక్కువ ఏంటి మన ఫుడ్ ఇంటేక్ మీదే మన శరీరం అనేది ఆధారపడి ఉంటది. అవును. మనం లోపల వేసే ప్రతీదీ కౌంట్ అవుతది. హ్మ్. మనకి ఎప్పుడు మనం తినే ఫుడ్ 30% లిక్విడ్ ఉండాలి. 30% సాలిడ్ ఉండాలి. హ్మ్. 30% ఎంప్టీ ఉండాలి స్టమక్ ఎప్పుడు. ఓకే. మన తినే క్యాలరీస్ మనం ఎంత క్యాలరీస్ ఇంటేక్ చేస్తున్నామో, దాన్ని హ్మ్. ఎంత బర్న్ చేస్తున్నాము. బర్న్ చేయలేదంటే అది ఫ్యాట్‌గా కన్వర్ట్ అవుతది. ఓకే. ఫ్యాట్‌గా కన్వర్ట్ అయితే మనకి ఒబేసిటీ, షుగరు, బీపీ ఇయన్నీ వచ్చేస్తాయన్నమాట. ఓకే. సో, దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఐ హావ్ వన్ పర్సనల్ క్వెషన్ మేడం. హ్మ్. ఇప్పుడు ఏజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ హ్మ్. బయటకి కనిపిచ్చదు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉన్నవాళ్ళు ఒక 20లా కనిపిస్తారు. హ్మ్. సో, డూ యూ ఫీల్ దట్ అది ఒక ఫిట్‌నెస్ అనేది కరెక్ట్‌గా ఉంది అని చెప్తారా?
లేదా ఒక డిసీజ్ కింద మీరు క్యాలిక్యులేట్ చేస్తారా దాన్ని? 100% ఫిట్‌నెస్ ఉందనే చెప్తాము. ఫిట్‌నెస్ ఫిట్‌నెస్ ఉందని. చేసే వాళ్ళకి, చేయని వాళ్ళకి అదే డిఫరెన్స్. 10 అంటే ఇయర్స్ యంగ్ ఫిట్‌నెస్ కనబడతాం. చేయకుండా కూడా పర్సనాలిటీ అనేది అలాగే ఉంటుంది కదా ఇప్పుడు కొంతమందికి. సన్నగా ఉన్నాము, లావుగా ఉన్నామని కాదు. ఫిట్‌నెస్ ఈస్ డిఫరెంట్. హ్మ్. ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉంటది. హ్మ్. వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అది ఏంటి మన పేరెంట్స్‌ని బట్టి, మన బాడీ ఫ్రేమ్‌ని బట్టి హ్మ్. వస్తుంది తప్ప, సన్నము, లావుగా ఉన్నాము అనేది కాదు. ఓకే. సో, యాహ్! అదైతే డిసీజ్ అయితే కాదు. 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 ఓకే. అండ్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి డైట్ సజెస్ట్ చేస్తారు? వెయిట్ తక్కువ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి డైట్ సజెస్ట్ చేస్తారు మేడం మీరు? ఇప్పుడు వెయిట్ గెయిన్ అనుకోండి. వెయిట్ గెయిన్ అయినా గెయిన్ అవ్వాలి అనుకున్నా సరే వాళ్ళకి వర్కౌట్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళకి మజిల్ స్ట్రెంథెనింగ్ వర్కౌట్స్ అంటే మజిల్ బిల్డ్ అవ్వడానికి హ్మ్. ఇలాంటి దాంతో పాటు వాళ్ళకి మంచిగా ఆహ్, ఫ్రూట్స్, నట్స్ అంటే ఇప్పుడు వెయిట్ లాస్‌కి కూడా ఇవన్నీ అవసరమే. హ్మ్. ఎందుకంటే మనం తీసుకునే ఇంటేక్ ఎప్పుడు గూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అందులో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది ఉండాలి. అలాంటి ఫుడ్ తీసుకోవాలి. స అంటే అది న్యూట్రిషన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మేడం? అంటే ఇప్పుడు లైక్ క్యారెట్ అట్లా జ్యూసెస్ అట్లా అంటే ఇప్పుడు లిక్విడ్స్ చాలా అట్లా మంది ఉంటది కదా! చూడండి ప్రోటీన్ పౌడర్స్‌కొచ్చామనుకోండి. హ్మ్. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. మేజర్ రోల్ ప్లే చేస్తది ప్రోటీన్ అనేది. హ్మ్. బట్ మేము సజెస్ట్ చేసేది ఎప్పుడు కూడా ప్రోటీన్ అనేది నేచురల్‌గా తీసుకోండి. ఆ! మీరు నేచురల్ నేను 20 ఇయర్స్ నుంచి జిమ్ చేస్తున్నాను, వర్కౌట్స్ చేస్తున్నాను. ఓహ్! సూపర్. నేను ఒక్క స్పూన్ కూడా ఎప్పుడు ప్రోటీన్ పౌడర్ బయట నుంచి తీసుకోలేదు. ఓకే. అది తీసుకోవడం తప్పని నేను అనను. హ్మ్. బట్ అది డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇప్పుడు చాలా కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. అవును. సో, దానికన్నా ఎందుకంటే బయట తీసుకునే పౌడర్స్ వలన మనకి కిడ్నీస్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. హ్మ్. ఇలాంటి ఆహ్, అదేంటంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా సో ఇది మెనీ వస్తూ ఉంటాయి. ఇండైజెషన్స్ ఇంకా అవి కాకుండా మళ్ళీ స్టోన్స్ ఏర్పడడం అవును. ఇలాంటి సో మెనీ ఫేస్ చేస్తున్నారు. హ్మ్. కొంతమందైతే ఇవి స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. హ్మ్. అంటే యాక్చువల్‌గా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎప్పుడు గూడా ఇన్‌స్టంట్ 1 మినిట్ నూడిల్స్ లాగా కాదు. అది హ్మ్. టైమ్ టేకింగ్. ఓకే. మీరు ఈరోజు జిమ్‌లో జాయిన్ అయ్యి నాకు రేపు 1 మంత్‌లో సిక్స్ ప్యాక్ వచ్చేయాలి అంటే పైకి అది పోతారు. అవును. ఎందుకంటే అది ట్రైన్ చేయడం కూడా చాలా స్లోగా ఇప్పుడు చూడండి సినిమా హీరోస్ ఉన్నారనుకోండి. హ్మ్. వాళ్ళు పర్సనల్ డైటీషియన్ గాని, పర్సనల్ ట్రైనర్ గాని పక్కనుండి వాళ్ళకి చేపిస్తారు. హ్మ్. మనం నేచురల్‌గా చేసేవాళ్ళు ఎప్పుడు కూడా నేచురల్ ఫుడ్ తీసుకోండి. నేచురల్ ప్రోటీన్ తీసుకోండి. హ్మ్. ప్రోటీన్ ఇంటేక్ ఎలా తీసుకోవాలంటే మనం ఒక 60 కేజెస్ ఉన్నామనుకోండి. హ్మ్. మన బాడీకి 60 గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఎవ్రీడే అవసరం ఉంటది. అవసరం దాన్ని ఉంటుంది. ఒకేసారి తీసుకోకుండా 3 టైమ్స్ బ్రేక్‌ఫాస్ట్‌లో యాహ్! 20, లంచ్‌లో 20, డిన్నర్‌లో డిన్నర్‌లో 20 20 ఓకే. అట్లా తీసుకోవాలి. ఓకే. అది కూడా మనకి ప్రోటీన్ వెజిటేరియన్స్‌కి చాలా రాజ్మా అని, చనా అని, మూంగ్ అదే పెసలుంటాయి హ్మ్. కదా! హ్మ్. హ్మ్. పొట్టుతో కూడినవి అవునవును. అవి అండ్ టోఫు పన్నీర్ ఓకే. ఇలాంటివన్నీ ఉంటాయి గదా! అవి తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్‌కైతే సాల్మన్ ఫిష్ అనేది చాలా మంచిది. హ్మ్. అండ్ గ్రిల్డ్ చికెను యాహ్! ఓకే. ఇవన్నీ తీసుకోవచ్చనమాట. ఓకే. అండ్ ఇప్పుడు మామూలుగా లేడీస్ చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు. తర్వాత జాబ్‌కెళ్ళి వచ్చేవాళ్ళుంటారు. వాళ్ళకి జిమ్‌కి రావడానికి హ్మ్. కుదరకుండా చాలామంది ఉంటారు కదా యాహ్! మేడం. యాహ్! అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండి ఎక్సర్‌సైజ్ చేసుకోవడానికి జిమ్ మనకి యాహ్! అన్ని అవును. అందుబాటులో ఉండదు మనకి అవును. చేసుకోవడానికి. అవును. సో, అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు? అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ చేసుకోమని వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? నేను ఇంట్లో ఉండే వాళ్ళ కోసమే ప్రతిరోజు ఒక రీల్ అదే పెడతా. నేను మీ వీడియోస్ చూసాను. జస్ట్ యూట్యూ ఇంతకుముందు నేను యూట్యూబ్ చూసాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్, ఆ! ఫేస్‌బుక్‌లో ఇప్పటికొక 2000, 3000 రీల్స్ పెట్టాను. ఎవ్రీ అవునవును. డే. అసలు అందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. అవును. మేడం చాలా బా చెప్తున్నారు, చాలా బా చెప్తున్నారని. అంటే నేను హెల్త్ టిప్స్‌తో పాటు ఇంట్లోనే ఏ ఏజ్ గ్రూప్ అయినా హ్మ్. ఇప్పుడు కొంతమంది నీ పెయిన్స్ ఉంటాయి. వాళ్ళు అవును. చేయలేరు. సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళకి ఒక రకమైన వర్కౌట్ చైర్‌లో కూర్చొని ఎట్లా చేసుకోవచ్చు. నీ హ్మ్. పెయిన్స్ ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవచ్చు. హ్మ్. ఒబేసిటీ ఉన్నవాళ్ళు జంపింగ్స్ చేయలేరు. హ్మ్. ఆళ్ళెలా చేసుకోవచ్చు. ఇలాగ నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. థైరాయిడ్‌కి ఎట్లాంటి వర్కౌట్స్ హ్మ్. చేయాలి, హ్మ్. డయాబెటిక్ కంట్రోల్‌కి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, బీపీ కంట్రోల్‌కి ఎలా చేయాలి, ఇయన్నీ నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను యాక్చువల్‌గా. ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. ఓకే. అంటే చిన్న చిన్న ప్రాపర్టీస్ అనేది ఇంట్లో పెట్టుకుంటే ఒక స్టెప్పర్ అని, హ్మ్. 2.5, 1 కేజీ డంబుల్స్ అని, ఒక మెడిసిన్ బాల్ అని ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇంట్లో పెట్టుకుంటే హ్మ్. జిమ్‌కెళ్ళాల్సిన అవసరమే లేదు. అవును. మార్నింగ్‌లో, ఈవినింగ్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు.
ఓకే. నౌ-ఎ-డేస్ ఇప్పుడు ఎక్కువ వుమెన్స్ కానీ, మెన్స్ కానీ ఎక్కువ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేయడము, యాహ్! తర్వాత ఫోన్ ఎక్కువ ఈవెన్ పిల్లలతో సహా. అవును. ఇలాంటిది ఇప్పుడు 24/7 మెడ వంచే పని యెస్. చేస్తున్నాం. యెస్. యెస్. సో, ఇక్కడ ఫ్రోజన్ షోల్డర్స్. అది ఫ్రోజన్ షోల్డర్స్ దగ్గర షోల్డర్‌కి నేను చాలా చానా చెప్పాను. ప్రాబ్లమ్ ఫేస్ యెస్. యెస్. చేస్తున్నారు కదా! అవును. సో, అలాంటి వాళ్ళకి మీరేమైనా ఒక చిన్న టిప్ లాగా ఎక్సర్‌సైజ్ ఏమన్నా చూపిస్తారా? అంటే నే అంటే చాలా మంది ఆహ్, అలాగే బెండ్ యెస్. చేసే ఉంటారు. మళ్ళీ తల ఎత్తేలోపు చాలా పెయిన్ వస్తుంది. ఈవెన్ ఐ యామ్ నేను సఫరింగ్ థట్. అవునా? సో, ఫ్రోజన్ షోల్డర్‌కి దానికేమన్నా చాలా వర్కౌట్స్ ఉంటాయి. నేను మీకు అవి పంపిస్తాను. అవి మీరు ఓకే. ప్లే చేయండి. యాహ్! ఆహ్, ఈ ఇంటర్వ్యూలో మీరు ప్లే చేయండి. ష్యూర్. చాలా ష్యూర్ రీల్స్ మ్యామ్. ఉంటాయి. మనం రెసిస్టెంట్ బ్యాండ్‌తో చేయొచ్చు. కర్చీఫ్‌తో చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. సో, వాల్ సపోర్ట్‌తో చేయొచ్చు ఫ్రోజన్ హ్మ్. షోల్డర్‌కి. ఓకే. ఓకే. సో, నేను పంపిస్తాను. అవి మీరు ప్లే చేయండి. డెఫినెట్‌గా వి విల్ స్క్రోల్ యాహ్! చేస్తాం మేడం యాహ్! దాన్ని. యాహ్! ఎందుకంటే అది నౌ-ఎ-డేస్ చాలా మంది అది చాలా యెస్. సఫర్ అవుతున్నారు. చిన్న పిల్లలతో యెస్. సహా వాళ్ళకి అవును. మెడ నొప్పి అనేది అది కామన్ అయిపోయింది ఇప్పుడు అవును. అందరికీ కూడా. అవును. సో, అది. ఓకే. మొబైల్స్‌కి దూరంగా ఉండాలి మెయిన్. ఓకే. అండ్ వన్ గట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మేజర్ రోల్ ప్లే చేస్తది. ఆ! గట్ హెల్త్ అంటే మన పొట్ట, ఆ! కడుపు. ఓకే. ఎందుకంటే కొన్ని వందల డిసీజెస్ కి రీజన్ మన గట్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోవడం. హ్మ్. ఇండైజెషన్, హ్మ్. బ్లోటింగ్ అంటే అది ఎందుకు వస్తది? గట్ హెల్త్‌ని ఎట్లాగా మనం హెల్తీగా ఉంచుకోవచ్చు. హ్మ్. అంటే మన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకోవాలి. అన్‌ఈవెన్ టైమింగ్స్‌లో తినడం ఒకటి. మిడ్‌నైట్ బిర్యానీలు తింటారు హ్మ్. చాలామంది. అవును. సో, అవి తగ్గించడం. అంటే డిన్నర్ ఎప్పుడు ఎర్లీగా చేయడం. ఓకే. అంటే మామూలుగా మీరు ఫుడ్ డైట్ టైమింగ్స్ అంటే టైమింగ్స్ ఏం చెప్తారు మేడం? ఫుడ్ డైట్ నేనైతే మార్నింగ్ మనం లేసిన 1 అవర్ లోపల మనం అంటే మార్నింగ్ వాక్ అది ఎళ్ళొచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో ఉన్నది. మనకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హ్మ్. ఇడ్లీ అనుకోండి 10 తినకూడదు. ఇంత సాంబారేసుకొని, ఇంత చట్నీ ఏసుకొని. ఓకే. అవి హెవీ క్యాలరీస్. ఒక అవును. 2 తినండి. దోస ఓకే. అనుకోండి 2 తినండి. హ్మ్. అట్లా మనకి క్వాంటిటీ ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఏ అంటే ఇప్పుడు ఈ రోజు క్వాంటిటీ తీసుకొని సేమ్ అదే క్వాంటిటీకి అలా అని కంటిన్యూ కాదు. మనం చేయాలియా? తినేటప్పుడు లేకపోతే కొంచెం పీకల దాకా తినకుండా కొంచెం స్టమక్‌కి కొంచెం ఎంప్టీ ఎంప్టీ ఆ! ఉంచాలి. ఖాళీ ఓకే. ఉంచాలి. అంటే మన ఫిజికల్ యాక్టివిటీని బట్టి. హ్మ్. 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 ఆఫ్టర్‌నూన్ లంచ్ మీరు వైట్ రైస్‌లోనూ సేమ్ క్యాలరీస్ ఉంటాయి. బ్రౌన్ రైస్‌లోనూ ఉంటాయి. బ్రౌన్ అంటారు, వైట్ అంటారు. అంటే ఇలాగ టైమ్ టు టైమ్ ఏమన్నా టైమ్ టు టైమ్. నేను ఆహ్, పక్కా టైమ్ అయితే పాటిస్తాను. అంటే ఎంత టైమ్ ఇస్తారు? బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి ఆర్ మార్నింగ్ డిన్నర్‌కి? 8 అట్లాగా నేను బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటే నేను 1:30 లోపల లంచ్ చేసేస్తాను. ఓకే. ఈవినింగ్ జిమ్ తర్వాత డిన్నరు. ఓకే. డిన్నర్ లైట్‌గా ఉండాలెప్పుడు. డిన్నర్ అనేది లైట్‌గా తీసుకోవడం బెటర్. మామూలుగా అంటే ఈవినింగ్ టైమ్ డిన్నర్ లైట్‌గా చేస్తే గ్యాస్ ఫార్మేషన్ అవుతుందంటారు కదా మేడం! దానికేం ప్రాబ్లమ్ అలా అవ్వదా? ఏముండదే. అలా ఏముండదు. మనం అలవాటు చేసేదాన్ని బట్టే ఉంటది. ఓకే. ఏమైనా తీసుకోవచ్చు. మీరు డిన్నరు చాలా మంది రైస్ తీసుకుంటాము. రైస్ తీసుకుంటే హెవీగా అనిపిస్తది. తక్కువ తీసుకోండి. ఓకే. లేకపోతే పుల్కా ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. టైమింగ్ ఇంపార్టెంట్. టైమింగ్‌కి ఒక మినిమమ్ 4 అవర్స్ అయినా గ్యాప్. చాలా మంది స్నాకింగ్ చేస్తూ ఉంటారు. అవును. 24 అవర్స్ ఆ! నోరాడిస్తూ ఉంటారు. అవునవును. అలా ఆడించడం వల్లే ఒబెసిటీ. ఎందుకంటే మనం తినే చిప్స్ ఇంకా ఏవో నాన్ స్టాప్ స్టఫ్ ఉంటది గదా! అవునవును. స్వీట్లు, హాట్లు ఏసేస్తా ఉంటారు. అవును. మనం మెషిన్ లోపల అది పాపం తెకమక అయిపోయి అవును. మెషిన్ దాన్ని అరిగించడానికి కంటిన్యూయస్‌గా పని అనేది చేస్తూనే ఉండాలి గదా! లోపల. అవును. సో, అవును. దానికి గ్యాప్ అనేది ఇవ్వాలి. యాహ్! గట్ హెల్త్‌ను ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే మనకి గట్‌లో గుడ్ బాక్టీరియా, బ్యాడ్ బాక్టీరియా 2 ఉంటాయి. ఓకే. ఆ 2 కూడా బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. బ్యాడ్ బాక్టీరియా ఎక్కువ అవ్వడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము ఇవన్నీ హ్మ్. జరుగుతాయి. ఇవి కాకుండా ఉండాలంటే బ్యాలెన్స్‌డ్‌గా తినాలి. 8 అవర్స్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్లీప్‌లోనే మనకు బాడీ అనేది రికవరీ అవుతుంది. సో, మీరు ఎంత ఫిట్‌నెస్ చేసినా మీకు నిద్ర లేదనుకోండి, రెస్ట్ హ్మ్. లేదనుకోండి అది వేస్టే. ఇప్పుడు ఆహ్, చాలా మంది నిద్ర పట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటారు. హ్మ్. చాలా మందికి నిద్ర పట్టదు. సో, అలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు దానికేమన్నా వార్మప్స్ ఉంటాయా మేడం? నిద్ర ఏం లేదండి. రావాలిగా మీరు ఎర్లీగా డిన్నర్ చేసి మినిమమ్ అంటే ఇప్పుడు మనం ఫిట్‌నెస్ వర్కౌట్స్ కూడా హెవీగా ఓవర్‌గా చేయక్కర్లా. హ్మ్. నార్మల్‌గా చేసుకొని బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకొని ఎర్లీగా మీరు డిన్నర్ చేసి
మీ స్ట్రెస్‌ని మీరు కంట్రోల్‌లో ఉంచుకోగలిగితే నిద్ర అదే పడతది. ఓకే. మొబైల్స్‌లో మీరు 2 వరకు అర్ధరాత్రి రీల్స్ అవును. చూస్తూ కూర్చుంటే ఏం నిద్ర పడతది? అవును. ఒక థమ్స్ అప్ తాగుతూ ఒక బిర్యానీ మిడ్‌నైట్ ఏస్తే ఏం నిద్ర పడతది? ఈ అవును. లోపల మెషిన్ కంప్లీట్‌గా పనిచేస్తూ ఉంటది కదా! రన్ చేస్తూ ఉంటది అది డైజెషన్ అవ్వడానికి. సో, యెస్. దానికి రెస్ట్ ఉండదు. మీకు నిద్ర ఎలా పడతది? యెస్ మ్యామ్. ఇవన్నీ పాటించాలి. సో, మేడం చెప్పినట్టు అందరూ పాటించండి. పాటిస్తేనే మనము మన బాడీని కంట్రోల్‌గా పెట్టుకోగలుగుతాము. సో, వెరీ గుడ్ న్యూస్ మేడం మీ దగ్గర నుంచి అది మాత్రం. అండ్ ఇంకో క్వెషన్ మేడం వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అంటే రీసెంట్‌గా హార్ట్ ప్రాబ్లమ్సా హార్ట్ జిమ్‌లో? ప్రాబ్లమ్స్. యెస్. నేను అదే అడగబోతున్నాను. సో, చాలామంది అలా అన్ ఆహ్, ఎక్స్‌పైర్ అయిపోతున్నారు కదా మేడం. జిమ్ చేస్తూ హ్మ్. సడెన్‌గా హార్ట్ అటాక్ రావడం. అది దేనివల్ల వస్తుందంటారు? అంటే వాళ్ళ బాడీ పర్సనాలిటీ వైస్‌గా వస్తుందా? లేకపోతే హెవీ వర్కౌట్ చేయడం వల్ల వస్తుందా? అంటే రీజన్ ఏమని చెప్తారు మీరు? ఎక్కడైనా ఏదైనా జిమ్‌లో హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందంటే మా జిమ్‌లో మైక్ పట్టుకొని వస్తారు నా దగ్గరికి. కవ మీడియా కవరేజ్ చేయడానికి యెస్. ఏంటి మేడం అని. ఆ! అలా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. అసలెందుకొస్తుంది మేడం హార్ట్ అలా? ప్రాబ్లమ్ అంటే హార్ట్ అనేది కూడా మజిలే గదా! హ్మ్. దాన్ని మనం ఎంతవరకు స్ట్రెయిన్ ఎంతవరకు అంటే అంతవరకే దాన్ని బిలాంగ్ లిమిట్ క్రాస్ చేసి దాన్ని ఏదైనా సరే లిమిట్ క్రాస్ చేసి చేయకూడదు యాక్చువల్‌గా. హ్మ్. ఇప్పుడు చూడండి జిమ్ చేస్తున్నాం గదా! మనం హెల్తీగా ఉంటాము అనడానికి లేదు. నీ హ్యాబిట్స్ ఏంటి? నువ్వు డ్రింక్ చేస్తున్నావా? స్మోకింగ్ చేస్తున్నావా? హ్మ్. ఇంకేమైనా డ్రగ్స్ తీసుకుంటున్నావా? యెస్. ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. నీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి? నీ పేరెంట్స్‌కుందా హార్ట్ ప్రాబ్లమ్? ఓకే. మనం తీసుకుని ఇప్పుడు షుగర్ కట్ చేయండి. షుగర్ అనేది పాయిజన్‌తో సమానం అని చెప్తాము. హ్మ్. ఆహ్, కానీ మీ తీసుకోకుండా ఉండరు కదా షుగర్. ఆ! ఉండరు. ఆ! కాకపోతే షుగర్‌కి ఆల్టర్‌నేట్ కొంచెం బెల్లంతో ఆ! చేసిందో, ఆల్టర్‌నేట్ డేట్సో, ఫ్రూట్సో అది మనకి ఆ స్వీట్‌నెస్ కోసం అలాంటియి కొంచెం బెటర్ హ్మ్. వేలో మనం మార్చుకోవచ్చు. లిమిట్‌గా ఓకే. తీసుకోవచ్చు. అదే మనకు షుగర్ ఎంత హార్ట్‌కి నొక్సాన్ చేస్తుందో, సాల్ట్ కూడా అంతే హార్ట్‌ని వీక్ చేస్తుంది. సో, ఓకే. సాల్ట్ కూడా మనం తగ్గిచ్చాలి. మనకి లోపల బ్లాకేజెస్, హార్ట్ బ్లాకేజెస్ అవి లేకుండా చూసుకోవడం ఒకటి. లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎప్పటికప్పుడు 6 మంత్స్‌కొకసారి లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేయించుకోవాలి. మన హ్మ్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఇవన్నీ ఎలా ఉన్నాయో మనం చెక్ చేయించుకోవాలి. నేను ఇంత జిమ్ చేసి, ఎంత వర్కౌట్ చేసినా నేను 6 మంత్స్‌కొకసారి పక్కా చెక్ చేయించుకుంటాను. అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. హార్ట్ ఒకేసారి ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతుంది? హై ఇంటెన్సిటీ వర్కౌట్. హ్మ్. ఇప్పుడు వర్కౌట్స్‌లో ఆహ్, కొన్ని పుల్ చేసేవుంటాయి. కొన్ని లిఫ్ట్ చేసేవుంటాయి. హ్మ్. జంప్ కొన్ని జంపింగ్, చేసేటదుంటుంది. కొన్ని త్రో చేసేవుంటాయి. హ్మ్. ఎండ్యూరెన్స్ ఉంటది. హ్మ్. ఎండ్యూరెన్స్ అంటే మనం ఒకే ప్లేస్‌లో ఎక్కువ సేపు మనం చేసేదాన్ని ఎండ్యూరెన్స్ అంటాం. ఓకే. స్కిప్పింగు, జంపింగ్ జాక్స్ అని, స్కిప్పింగ్ అని ఇలా కార్డియో వర్కౌట్స్. ఓకే. ఇవన్నీ గూడా. అది మనకి అలవాటుని బట్టి, మన స్ట్రెంత్ అండ్ స్టామినాని బట్టి చెయ్యాలి. ఒకళ్ళు ఎక్కువ చేస్తున్నారని, మన పక్కనోడు 20 కేజీలో, 30 కేజీలు ఎత్తుతున్నాడని మనం ఎత్తకూడదు. వాడి హ్మ్. స్ట్రెంత్, వాడి స్టామినా, వాడు తీసుకునే ఇంటేక్ హ్మ్. ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటది. అంటే మామూలుగా పర్సన్ ఎంత టైం వరకు జిమ్ చేయాలి మేడం? మెన్ ఆర్ వుమెన్ ఇద్దరిలో అంటే ఈ టైమ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? టైమ్ లిమిట్ అనేది ఏముండదు. ఒక్కొక్కళ్ళు 2 అవర్స్ చేస్తారు. నేను 2 ½ అవర్స్ చేస్తాను. అది ఆ! అలవాటుని బట్టి. బట్ మేము బయట వాళ్ళకి సజెస్ట్ చేసేది 1 అవర్ ఈజ్ ఎనఫ్. హ్మ్. మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు. అంటే 1 1 అవర్ ఈజ్ అవర్‌లో 1 కంప్లీట్ వర్కౌట్స్ అయిపోతుందా? చేయొచ్చు. అంటే ఓకే. మనం ప్లాన్ చేసాను బట్టి. ఒక హ్మ్. 20 మినిట్స్ ఎండ్యూరెన్స్, ఒక హ్మ్. 20 మినిట్స్ స్ట్రెంథెనింగ్, 20 మినిట్స్ యాబ్స్ వర్కౌట్. ఓకే. అట్లా ప్లాన్ చేయొచ్చు. వీక్లీ ఒక 2 టైమ్స్ మనం సైక్లింగ్, థ్రెడ్‌మిల్ చేయడం హ్మ్. ఇలాంటివన్నీ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. 3 టైమ్స్ వీక్లీ అట్లా ఈ వర్కౌట్స్‌తో పాటు. అట్లా మార్చుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఓకే మేడం. ఇది చాలామంది స్మోకింగ్ హ్మ్. నన్ను క్వెషన్ చేశారు చాలా ఈవెన్ మంది. లేడీస్ కూడా స్మోక్ ఇంకసలు చేస్తున్నారు ఆ కదా అమ్మాయి మేడం. చేతిలో సిగరెట్, మందు బాటిల్ లేని అమ్మాయే కనిపించట్లేదు. అవును. అసలెళ్లి కొట్టాలనిపిస్తది. అది నిజంగా చాలా కోపమొస్తది. ఇలాంటి వాళ్ళొస్తారా మేడం మీ జిమ్ సెంటర్‌కి? జిమ్ సెంటర్‌కి వాళ్ళేం తిని తాగొస్తారో మనకు తెలీదు గానీ, ఆ! కాకపోతే నేనెళ్ళేది కంట్రీ క్లబ్ ఫిట్‌నెస్ అనమాట. ఓకే. ఓకే. బికాజ్ నేను కంట్రీ క్లబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా లాస్ట్ 10, 12 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో, హుహుహు. మా ఫిట్‌నెస్ సెంటర్ చుట్టూరు బార్స్ కనపడతాయి. అవును. అక్కడ మాకు గ్లాసెస్‌లోంచి అమ్మాయిలు కనపడతారనమాట. అమ్మాయిలు, అబ్బాయిలు తాక్కుంటూ, తింటూ, స్మోకింగ్ జేస్తూ అవును. ఇప్పుడు అబ్బాయిలు కన్నా అమ్మాయిలే ఎక్కువ జేస్తున్నారు. అవును. అసలు వాళ్ళలా చేయడం వల్ల ఒక బర్త్ ఇవ్వాలి అంటే పిల్లలకి ఆహ్, అంటే ఒక హెల్తీ జనరేషన్ రావాలి అంటే అమ్మాయిలు ఎంత జాగ్రత్తగుండాలి. అవును మ్యామ్.
ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఎలాంటి ఏ జబ్బులు లేని పిల్లలకి ఎలా బర్త్‌నిస్తారు. అవును. చాలా హ్మ్. మంది చూడండి మనకి గట్ హెల్త్ గురించొచ్చింది. ఆ హ్మ్. గట్ హెల్త్ మనకి నార్మల్ డెలివరీ అయిన పిల్లలకి, హ్మ్. మదర్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లలకి ఉన్న గట్ హెల్త్ వేరే పిల్లలకుండదు. ఓకే. మదర్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లలకి గట్ హెల్త్ అనేది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి గుడ్ బాక్టీరియా అనేది ఉంటది ఓకే. గట్‌లో. ఓకే. సో, అది కూడా డిఫరెన్స్ ఉంటదనమాట. హ్మ్. ఇంక అమ్మాయిల గురించి అసలు చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో అబ్బాయిలని కన్నా అమ్మాయిలని ఎక్కువ అవును. కాపాడుకోవాల్సొస్తుంది. అంటే ఇప్పుడు ఏ ఎక్కడ చూసిన పబ్స్ అని, పార్టీస్ అదొక అని వే ఎక్కువ. ఆఫ్ ఆ లైఫ్ ఏంటో ఆ లైఫ్ స్టైల్ అంతలా చేంజ్ అయిపోయిందో నాకు అర్థం కాదసలు. నాకు వెళ్లి వాళ్ళతో చెప్పాలనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి ఓకే. బయటికెళ్ళి. ఓకే. మళ్ళీ వాళ్ళు రివర్స్ అయితే మనకెందుకులే అని ఊరుకుంటాననమాట. మంచి కానీ ఎక్కడ చెప్పినా గాని చెడు అవకాశం ఎదురవుతుంది కదా మేడం. ఎదురవుతది. కానీ ఎక్కడ నేను ప్రోగ్రామ్స్‌కెళ్ళినా, స్పీచ్ ఇచ్చినా దాని గురించి చెప్తాను. హ్మ్. పేరెంటింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నారు? ఎలాంటి సర్కిల్‌తో తిరుగుతున్నారు? వాళ్ళు ఏ హ్యాబిట్స్‌తో ఉన్నారు? హ్మ్. ఎంతమందండి ఈ లవ్ ఫెయిల్యూర్స్‌తో సూసైడ్‌లు అవును. అవును. చేసేసుకోవడాలు, ఈ హ్మ్. లేనిపోని స్ట్రెస్ తెచ్చుకోవడం, హ్మ్. ఇది ఆన్‌లైన్ గేమింగ్ అని, అసలు యూత్ అంటే చాలా మంది చెడు మార్గాన పడుతున్నారు గదా! సో, పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. యాహ్! ఓకే మ్యామ్. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలన్నిటికంటే కూడా ఇప్పుడు ప్రెజెంట్ యూత్ వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు బావుంటుంది అంటారు? అంటే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? యూత్‌కి కానీ, ఈవెన్ మెన్స్‌కి కానీ, వుమెన్స్‌కి కానీ. సో, ఎలాంటి సజెస్ట్ చేస్తారు? డైట్ వైస్‌గా కానీ, మన బాడీని మనం ఫిట్‌గా ఉంచుకోవాలి అనంటే, మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరెలా సజెస్ట్ చేస్తారు? నేనిందాక స్మోకింగ్ అనేది ఒక పాయింట్ చెప్పాను గదా! హ్మ్. కొంతమంది నన్నడిగారు పిల్లలు వచ్చి మేడం స్మోకింగ్ చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతారంట కదా! ఓహ్! ఆ! ఇది చాలా అవుతారు. మంది చాలా మందికున్న అపోహ. చాలా మంది ఓకే. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు ఈ క్వెషను. ఓకే. నేను చెప్పాను స్మోకింగ్ చేయడం వల్ల నీకు హార్ట్‌లో బ్లాకేజెస్ రావడం ఒకటి. ఆ! త్వరగా పైకి పోతావు. నువ్వు వెయిట్ లాస్ అవ్వడం గాదు. ముందు పైకి పోతావు. హ్మ్. దీనికి లంగ్స్ లంగ్స్ పాడైతాయి. హ్మ్. సో, నువ్వు స్మోకింగ్ చేయడం వల్ల ఎందుకు నీకు ఎపిటైట్ అనేది తగ్గిపోతది. హ్మ్. ఇప్పుడు కెఫెన్ అనేది ఒక ఎడిక్ట్. చూడండి కాఫీ తాగేవాళ్ళకి 24 అవర్స్ ఆ కాఫీ మీద లాగుతూ ఉంటది. ఆ కెఫెన్ అనేది మన బ్రెయిన్ అలా ట్యూన్ చేస్తూ ఉంటది. తాగాలి, తాగాలి, తాగాలి హ్మ్. అని. హ్మ్. కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు. నేను కాఫీ, టీలు అసలు తాగను. ఓన్లీ ఒక గ్రీన్ టీ తాగుతాను జిమ్‌కెళ్ళే ముందు. ఓకే. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తది. మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు గ్రీన్ టీ అని. అంటే హ్మ్. మామూలుగా ఓన్లీ గ్రీన్ టీయేనా? ఇంకేమన్నా ఫుడ్ డైట్ తీసుకొని వెళ్ళొచ్చా మేడం ప్రీ జిమ్‌కెళ్ళేటప్పుడు? వర్కౌట్ యాక్చువల్‌గా ప్రీ వర్కౌట్ కావాలనుకుంటే క్యారెట్ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ గాని, బీట్రూట్. ఆ జ్యూస్ గాని, దానిమ్మ జ్యూస్ గాని ఓకే. అది తీసుకొని ఎళ్తే మంచిది ప్రీ వర్కౌట్. ఈ ఓకే. పౌడర్స్ కలుపుకొని ఆ! తాగేసి ఎళ్తూ ఉంటారు. ప్రీ వర్కౌట్ అంటారు. పోస్ట్ వర్కౌట్ అంటారు. ఇవి అవాయిడ్ హ్మ్. చేసి మీరు మీ స్ ఇప్పుడు మీ వెయిట్ ట్రైనింగ్, బాడీ బిల్డ్ చేయాలి. హ్మ్. ఆ కెరీర్‌ని బట్టి బాడీ బిల్డ్ చేయాలి. మోడల్స్ ఇలా ఉంటారు కదా! అవును. కొంతమంది. సో, వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, మీరు డాక్టర్ సలహా తీసుకోండి. మీ వర్కౌట్‌ని బట్టి మీరు ప్రోటీన్ ఎంత తీసుకోవాలో మీరు ప్లాన్ చేసుకొని, గవర్నమెంట్ ముద్ర పొందిన, ఐఎస్ఐ ముద్ర పొందిన ప్రోటీన్ పౌడర్స్ ఉంటే, అది హ్మ్. డాక్టర్ సలహాతో మీరు ఎంత తీసుకోవాలి డోస్ అనేది మీరు సజెషన్ తీసుకొని తీసుకోండి. లేదా హ్యాపీగా ఇంట్లో ఇంటేక్‌లో ప్రోటీన్ వచ్చేలా చూసుకోండి. నేచురల్ ఓకే. ఫుడ్‌లో అనేది నేను చెప్తాను. ఓకే. సో, ఈ కెఫెన్‌కొచ్చేసరికి ఈ స్మోకింగ్ వల్ల ఏంటంటే ఎపిటైట్ తగ్గిపోతది కాబట్టి వాళ్ళకి తినాలనిపియదు. హ్మ్. అందుకని వెయిట్ లాస్ అవుతది తప్ప నువ్వు స్మోకింగ్ చేసి థ్రెడ్‌మిల్ పరిగెట్టావంటే నీ హ్మ్. హార్ట్ బీట్ ఇంకా ఎక్కువయ్యి మనకి ఎప్పుడైతే ఇప్పుడు కాఫీ తీసుకున్నా మనకి హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది అవును. కెఫెన్ వలన. హ్మ్. సో, ఇలాంటివి చేసి మీరు థ్రెడ్‌మిల్ మీద రన్ చేయడం ఇలాంటివి చేయడం వల్లే మీకు హార్ట్ ఫెయిల్యూర్స్ ఇలాంటియన్నీ జరుగుతాయి. నేచురల్ ఫుడ్ తీసుకో, లిమిటెడ్ వర్కౌట్ చేసుకో. హ్మ్. ఆహ్, హ్యాపీగా జిమ్ అయినా సరే, బయట వాకింగ్ అయినా ఏదైనా లిమిటెడ్‌గా బ్యాలెన్స్‌డ్‌గా చేసుకో. నీ హ్మ్. లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉంటది. ఓకే. అండ్ ఇప్పుడు నార్మల్‌గా మనం ఇంట్లో వర్కౌట్స్ అనేది ఇట్లా చేయొచ్చు అని చెప్పారు కదా మేడం. హ్మ్. కొంతమందికి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు ఒక 10 ఆయ స్టెప్పులు ఎక్కేసేసరికి ఆయాసం ఆయాసం. వచ్చేస్తా వాళ్ళకి ఉంటుంది. అలవాటు లేక. మనకి ఇప్పుడు రెగ్యులర్‌గా ఇప్పుడు పైన ఫ్లోర్‌లో, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్‌లో ఇలా ఉంటారు కదా! సో, హ్మ్. అలాంటి వాళ్ళు రెగ్యులర్‌గా ఎక్కి దిగేవాళ్ళే కదా! సో, హ్మ్. అలాంటి వాళ్ళకి కూడా అట్లాంటి ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అంటారు? అంటే వాళ్ళకి స్ట్రెంత్ లేకపోవడం వల్ల. ఇప్పుడు మనం చేసే వర్కౌట్స్, ఈ ఎండ్యూరెన్స్ ఇవన్నీ ఎందుకు మన స్ట్రెంగ్త్‌ని
బిల్డ్ చేసుకోవడానికే. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అన్నీ కూడా మన ఇంటర్నల్ మన లంగ్ కెపాసిటీని పెంచుతాయన్నమాట మనకి. ఓకే. సో, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఐ హావ్ వన్ పర్సనల్ క్వెషన్ మ్యామ్. మామూలుగా లేడీస్‌కి పీరియడ్స్ టైమ్‌లో హ్మ్. నార్మల్ ఫ్లోటింగ్ కంటే కూడా మామూలుగా ఇట్లా క్లాట్స్ లాగా ఇది చాలా మంది లేడీస్ అది ఫేస్ చేస్తూ ఉన్నారు. హ్మ్. సో, అలాంటి వారికి మీ వర్కౌట్స్ తోటి ఏమన్నా వాళ్ళకి సొల్యూషన్ ఉంటుందా? దానికి దీనికి సంబంధం ఉండదండి. ఆ! యాక్చువల్‌గా మేము చూడండి, యోగాలో కొన్ని పోజెస్ ఉంటాయి. హ్మ్. దేవి ఆసనని, స్క్వాట్ పొజిషన్‌లో ఉండడము, హ్మ్. ఇవన్నీ ఏంటంటే మనకి పీరియడ్స్‌ని రెగ్యులర్ చేయడము ఇలాంటివి ఉంటాయి గానీ, ఇప్పుడు ఈ బ్లడ్ క్లాట్స్‌లా పడడము, ఇలాంటివి హ్మ్. కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అది ఖచ్చితంగా డాక్టర్ డాక్టర్‌కి. సజెషన్ తీసుకోవాలి. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అవి హ్మ్. వర్కౌట్స్‌తో తగ్గిపోతాయని నేను చెప్పకూడదు. ఓకే మ్యామ్. ఇప్పుడు మామూలుగా జిమ్ ట్రైనర్స్ అనేది ఎక్కువ శాతము మేము అబ్బాయిలనే చూస్తుంటాం. పెద్ద అంటే ట్రైన్ చేసి ఎక్కడెక్కడో అబ్రాడ్స్‌లలో ట్రైనింగ్ చేసి విన్ అయ్యి వచ్చామనే విధంగా వాళ్ళనే ట్రైన్ చేయడం చూసాం ఇప్పటివరకు. లేడీస్ అనేది చాలా తక్కువ. సో, అలాంటిది మీరు ఈ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు? అంటే మీకెందుకు ఎవరైనా ఇన్‌స్పైర్ ఇచ్చారా? లేకపోతే రావాలి అనేది లేకపోతే మీకెందుకు అనిపిచ్చింది? నాకు అది చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్‌లో ఉన్నానని చెప్పా గదా! అవును. సో, నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఇది కంటిన్యూ చేస్తానని చెప్పాననమాట. హ్మ్. సో, నాకు ఓన్ జిమ్ ఉండింది. సో, బిఫోర్ మ్యారేజ్ నుంచి మీరు ట్రైనరు. యాహ్! ఓహ్! ఓకే. సో, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను వైజాగ్‌లో ఉండేదాన్ని. అక్కడ జిమ్ రన్ చేశా చాలా ఇయర్స్. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో తీసుకోవడం. ఇక్కడ కొన్ని ఇయర్స్ రన్ చేశాను. బట్ నాకు టైమింగ్ సెట్ కావట్లేదు. అందుకనే హ్మ్. ఆన్‌లైన్‌లో చేయడం. కోవిడ్ టైమ్‌లో 2 ఇయర్స్ నేను ఎవ్రీడే హ్మ్. 45 మినిట్స్ నేను లైవ్ ఇచ్చేదాన్ని ఫేస్‌బుక్ నుంచి. ఓహ్! ఎంతమంది ఇన్‌స్పైర్ అసలు, ఎందుకంటే అప్పుడు అందరికీ జిమ్స్ క్లోజు. అందరూ ఇంట్లో ఉండేవారు. అవును. సొసైటీకి ఎప్పుడు మనం సొసైటీ మనకేమిచ్చిందనేది ఇంపార్టెంట్ కాదు. సొసైటీకి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అవును. మనకి మనకి వచ్చింది ఏదో ఒకటి ప్రజలకి మన వల్ల వాళ్ళకి హెల్ప్ హెల్ప్ అవుతుంది. అవ్వాలి. ఆ! అవేర్‌నెస్ తీసుకురావాలి. అవును. అలాగే నేను అక్కడి నుంచి చాలా ఫేమస్ అయ్యాను నేను. 2 హ్మ్. ఇయర్స్ నేను ఎవ్రీడే ఇచ్చేదాన్ని లైవ్. ఇచ్చి ఓకే. నేను వర్కౌట్స్, అప్పుడు మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హ్మ్. కోవిడ్ టైమ్‌లో హ్మ్. అందరూ అవును. భయపడిపోయేవారు. నేను ఆ టైమ్‌లో కూడా టీవీ ఛానల్స్‌కెళ్ళి మాట్లాడేదాన్ని. కానీ హ్మ్. ఆ హ్మ్. దేవుడి దయ వల్ల నాకు రాలేదు. సో, అవన్నీ అందరికి చెప్పడము, ఎలాంటివి మనం తయారు చేసుకొని తాగాలి, గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన డిటాక్సిఫై చేసుకోవడానికి, మన పేరుకుపోయిన చెత్తను బయటికి పంపించడానికి. హ్మ్. మీరు బెల్లీ ఫ్యాట్ గురించి అడిగారు గదా! అవును. మన డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇవన్నీ ఓకే. కూడా చూడండి, వాము, జీలకర్ర, హ్మ్. సోంపు, ఇవన్నీ హ్మ్. ఒక మరీ ఎక్కువగా రోస్ట్ కాకుండా లైట్‌గా రోస్ట్ చేసుకొని, పౌడర్ చేసుకొని, ఒక గాజు బాటిల్‌లో వేసుకొని ఎవ్రీ మార్నింగ్ హాట్ వాటర్‌లో తాగితే చాలా హ్మ్. మంచిది. ఓకే. మనకి గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, స్టా ఫ్యాట్స్ ఇవన్నీ తగ్గి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి. హ్మ్. అంటే ఇప్పుడు చూడండి, మనకి దాల్చిని, ద హ్మ్. ఎక్కువ ఒబెసిటీ ఉన్న వాళ్ళు దాల్చిని రాత్రి నానబెట్టుకొని వాటర్‌లో హ్మ్. మార్నింగ్ ఆ వాటర్‌ని తాగడం. ఇలాంటి హ్మ్. టిప్స్ అన్నీ మనం ఇంట్లో పాటిస్తే ఇవన్నీ గూడా ఎక్కువ మనకి కిచెనే ఒక వై హ ఒక వైద్యాలయం, ఆ! అవును. మెడికల్ షాప్ అంటారు అందరూ. సో, పెప్పరు, హల్దీ, అదే పసుపు, అవును. అల్లము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఎన్ని మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయండి. మనం తయారు అవును. చేసుకొని ఆ వాటర్స్ అవి ఇన్‌టేక్ చేసుకుంటే చాలా మంచిది. సో, అను గారి బాడీ ఫిట్‌నెస్ అండ్ పర్సనాలిటీ సీక్రెట్ అదే అన్నమాట. నేనసలు బయట ఫుడ్ ఆ! తిననండి. ఓకే. ఇంట్లో ఎవరైనా రెస్టారెంట్‌కెళ్ళినా నేను అవాయిడ్ చేస్తాను. నాకు ఓకే. నచ్చదు. నేను అంత వెళ్ళను. ఆ పానీపూరి దగ్గర ఈగల్లాగా తినేస్తూ ఉంటారు. నేను అసలు ఆ! ఎప్పుడు క్రాస్ చేస్తాను. దాని వైపు కూడా చూడను. నా ఓకే. అంటే మనకి సెల్ఫ్ స్ట్రాంగ్‌గా అనేది ఉండాలి. మైండ్ స్ట్రాంగ్‌గా ఉంటే మనం అది వద్దులే అది ఓకే. తినకూడదు అని అనుకుంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఎప్పుడైనా మాకు కూడా ఏదైనా ఫిట్‌నెస్ కావాలంటే మీరు మాకు తప్పకుండా. సజెస్ట్ చేస్తారు తప్పకుండా. కదా! మీరు ఫిట్‌గానే ఉన్నారు. మీరు జిమ్ జేస్తారా? లేదండి చేయను. అందుకే చేయరు. అడుగుతున్నాను. ఏదైనా సజెస్ట్ కావాలంటే నేను మిమ్మల్నే కాల్ చేసి తప్పకుండా. అడుగుతాను తప్పకుండా. అని. హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ యెస్. బ్లాకేజెస్ ఇవన్నీ, రక్తం గడ్డకట్టడం ఇలాంటివన్నీ కూడా రీజన్ కొలెస్ట్రాల్ పెరగడము. దీన్ని ఇంట్లోనే ఒక చిన్న చిట్కా ద్వారా మీరు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి ఉంటది గదా! వెల్లుల్లి 4, 5 రేకలు తీసుకొని నిమ్మరసంలో వేసుకొని మీరు తినండి ప్రతిరోజు.
మీరు 1 మంత్ 15 డేస్ ఇలా చేసి లిపిడ్ ప్రొఫైల్‌ని చెక్ చేయించుకోండి. మీకు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. సో, ఓకే. మాకు ఇన్ని విషయాలు చెప్పారు కదా మ్యామ్. చివరిసారిగా మీరు యూత్‌కి ఏం సజెస్ట్ చేస్తారు? నేను ఇంతకు ముందు ఇది మీరు అడిగిన క్వెషన్‌లో జిమ్ రన్ చేశాను. ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నాను. నేను రీసెంట్‌గా కూడా 75 మినిట్స్ అంటే నాన్ స్టాప్ కార్డియో విన్ అయ్యాను. ఓహ్! స్టేట్ లెవెల్‌లో రీసెంట్‌గా కూడా 90 సూపర్. మినిట్స్ నాన్ స్టాప్ కార్డియో విన్ అయ్యాను. సో హుహు. మెనీ 5K రన్స్ విన్ అయ్యాను. అంటే హ్మ్. మనకి విల్ పవర్ ఏజ్‌తో సంబంధం లేదు. ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. మనకి యెస్. విల్ పవర్ ఉండాలి. మనకి ఇది చేయాలి, ఫోకస్డ్‌గా ఉండాలి అంటే మనం ఉన్నాము అంటే ఏదైనా సాధించాలి. ఒక గోల్ ఉంది. అది సాధించాలంటే ఈజీగా మ కష్టపడితే సాధించొచ్చు. సో, నేను ఇప్పుడు యూత్‌కి అవేర్‌నెస్ తీసుకురావాలని రీసెంట్‌గా కాలేజెస్‌కి వెళ్ళి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చెప్తున్నాను. అండ్ మన నాంపల్లి వుమెన్స్ కాలేజ్ ఒకటి, బేగంపేట వుమెన్స్ కాలేజ్ ఒకటి, ఓకే. హిమాయత్ నగర్ ఇలాంటి వుమెన్స్ కాలేజ్‌లో వెళ్ళి నేను వాళ్ళకి హెల్త్ టిప్స్ ఎట్లా ఉండాలి, ఏంటి హెల్త్ టిప్స్‌తో పాటు 40 మినిట్స్ సెషన్ కూడా ఇస్తున్నాను. అండ్ నేనింకా ఇంత కష్టపడి నాకు ఇంత పేరు తెచ్చుకోవడానికి అండ్ హీరో సుమన్ గారికి కూడా నేను చెప్తున్నాను. ఇలా ఓహ్! యాహ్! హీరో సుమన్ గారికి ఇంకా చాలామంది ఆహ్, అప్‌కమింగ్ హీరోయిన్స్ గాని, ఇలా హ్మ్. సెలబ్రిటీస్ చాలామంది చెప్తున్నాను. సో, అన్నిటికన్నా మెయిన్ నా చిన్నప్పటి హీరో సుమన్ గారికి చెప్పడం అంటే ఆయన అంటే మీరు ప్రతి అభిమానియా సుమన్ గారికి? అవును. ఓకే. సో, ఓకే. నాకది అప్పుడు డ్రీమ్ బాయ్ గదా! చిన్నప్పుడు ఓహ్! చిన్నతనంలో. ఓకే. ఆయనకిప్పుడు నేను చెప్పడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో, ఆయన ప్రతీది కూడా డైట్ దగ్గర నుంచి, వర్కౌట్ దగ్గర నుంచి, షూటింగ్స్‌లో ఉన్నప్పుడు రూమ్‌లోనే ఉంటూ ఎట్లా జేసుకోవాలి, రూమ్‌లోనే ఉంటూ ఎట్లా జేసుకోవాలి ఇలాంటియన్నీ అడుగుతూ ఉంటారు. సో, ఆయనకి నా సజెషన్స్ అన్నీ ఇస్తాను. పాపం ప్రతి స్టేజ్ మీద నా గురించి చెప్తారు. సో, నేను విన్న మన ఉపాసన గారి చేతుల మీద, సజ్జనార్ గారి చేతుల మీద సో మెనీ అవార్డ్స్ కొన్ని వందల ఫిట్‌నెస్ అవార్డ్స్ అనేది నేను తీసుకున్నాననమాట. సో, నా కెరీర్ ఇంత ముందుకు రావడానికి వీళ్ళందరూ కూడా ఎనకాల రీజన్ ఉంది. అండ్ సో, నా లైఫ్‌లో ఇవన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్. ఇంకా ఆహ్, మిగతా స్కూల్స్‌కి కూడా కాలేజెస్ ఎట్లా ఇప్పుడు టార్గెట్ చేశానో, చిన్నతనం నుంచి ఫిట్‌నెస్ మీద అవేర్‌నెస్ పెంచాలి, హెల్త్ మీద అవగాహన పెంచాలి, మంచి మాటలుతో ఇన్‌స్పైర్ చేయాలని ఇంకా స్కూల్స్‌కి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఫ్యూచర్‌లో ఇవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట ఇవన్నీ జరగాలని. అండ్ నేను హ్మ్. యూత్‌కి చెప్పే సజెషన్ ఏంటంటే, గుడ్ హ్యాబిట్స్‌తో ఉండండి మెయిన్. ఆహ్, స్పిరిచువాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే స్పిరిచువాలిటీలో మనకి ఆహ్, తప్పులు చేయకుండా ఉంటాం. అవును. ఆహ్, సో, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆఫ్ అండ్ మీరు ఫోకస్డ్‌గా మీరొక గోల్ పెట్టుకోండి. ఆహ్, దాన్ని ఒక డ్రీమ్ అంటారు గదా! కొంతమందికి ఐఏఎస్ హ్మ్. అవ్వాలనుకుంటారు. ఇలా సో మెనీ డ్రీమ్స్ ఉంటాయి. ఒక చదువే కాదు. మెయిన్ మీకేది ఇంట్రెస్ట్ డాన్స్, సింగింగ్ సో మెనీ ఉన్నాయి. స్పోర్ట్స్, క్రికెట్ హ్మ్. ఎంతమంది పేరు తెచ్చుకున్న వాళ్ళున్నారు. అవును. యూత్‌కి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీ గోల్ ఏంటి? దానికోసం మీరు కష్టపడండి ఎంతైనా. మీరు యాహ్! మంచి వే కోసం కష్టపడితే పేరెంట్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే. సో, మీరు ఎన్నుకునే ఫ్రెండ్స్, మీరు తిరిగే ఎన్విరాన్మెంట్, మీరు ఎలాంటి సర్కిల్‌తో తిరుగుతున్నారు, అది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. మీ ఫ్రెండ్స్ తప్పు పనులు చేస్తే మీరు వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి, వాళ్ళని మీ మంచి మార్గంలోకి ఉండేలాగా చేసుకుంటే, అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే. సో, యాహ్! ఎన్విరాన్మెంట్‌ని కూడా మార్చే ఇది మీ చేతుల్లో ఉంటది. సో, సూపర్ మ్యామ్. ఇట్లా మీరు లైఫ్‌ని డిజైన్ చేసుకుంటే స్మూత్‌గా ఎళ్తది. అండ్ సొసైటీలో మీకంటూ ఒక మంచి పేరొస్తది. యాహ్! థాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అను గారు జిమ్ ట్రైనరేనా? ట్రైన్ కాకుండా ఇంకా వేరే ఇంకేమన్నా చేస్తుంటారా? నేను పెయింటింగ్స్ వేస్తానండి. ఆ! పెయింటింగ్స్ వేస్తుంటారు. అదే అంటున్నా మైండ్ రిలాక్సేషన్ ఉండాలి అంటే ఎంత స్ట్రెస్‌లో ఉన్నా సరే మనకిష్టమైంది ఏదైనా చేస్తే ఇప్పుడు డాన్స్ చేయండి ఎంత రిలాక్స్ అయిపోతారు. అవును. మంచి మ్యూజిక్ వినండి, బుక్ చదవండి. ఇలాంటియి ఎన్నో ఉన్నాయి. మా ఇంటి నిండా కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగే ఉంటది. నాకు టైం దొరికితే నేను పెయింట్స్ వేస్తానని, పెయింటింగ్స్ చేస్తాననమాట. సో, సూపర్ మేడం. చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంది మీరు చెప్పిన ప్రతి నేను ఒక్కటి కూడా. మిసెస్ ఇండియా తెలంగాణకి వెళ్ళాను. అందులో 2 టైటిల్స్ వచ్చాయన్నమాట. ఓహ్! మొత్తం అందరూ చాలా లక్షలు, వేలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ డ్రెస్సింగ్ చేసుకొని వెళ్లారు. హ్మ్. నేను సింపుల్ కాటన్ శారీ మీద మొత్తం హైదరాబాద్ కల్చర్ హ్మ్.
ఏంటి బోనాలు, బతుకమ్మ, మన చార్మినార్ ఇవన్నీ కూడా నేను పెయింట్ చేసుకున్నాను. ఓ పెయింట్ చేసి శారీ మీద శారీ మీద చేసుకున్నారా? శారీ ఓ పెయింట్ చేసి నేను అది వేసుకొని ప్రజెంట్ చేశాను అనమాట. సూపర్ మొత్తం అందరూ లేసి క్లాప్స్ ఎప్రిషియేషన్ దానికి సూపర్ ఇచ్చారు. సూపర్ మీకు ఐడియా ఆ కదా. ఫోటో కూడా పంపిస్తాను, మీరు డిస్ప్లే షూర్ షూర్ చేసుకోవచ్చు. సో షూర్. అదే మన క్రియేటివిటీ. సో యూ హ్యావ్ గుడ్ టాలెంట్ అన్నమాట అలా పెయింటింగ్ అని లో కాదు. కూడా. మనకంటూ ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనం Yes. ఎన్ని విధాలైన నేను చూడండి మా కంట్రీ క్లబ్‌లో అంతా బార్స్ ఉంటాయని చెప్పాను గదా! అవునవును. కంట్రీ క్లబ్‌లో గ్యాదర్ చేసి బాటిల్స్ అన్నీ అలా 200-250 బాటిల్స్ మీద నేను క్లే ఆర్ట్స్ అన్నీ వేశాననమాట. రకరకాల ఓహ్! డిజైన్స్ వేశాను. సూపర్. సో, అదే మనకి క్రియేటివిటీ. యూత్ అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా చక్కగా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో డాన్సా, సింగింగా, చదువుతో పాటు ఒక నెక్స్ట్ మీరు ఏదో ఒకటి ఎంచుకొని దాంట్లో ఉన్నారు అంటే మీకు ఇలాంటి చెడు ఫ్రెండ్‌షిప్‌లని, స్మోకింగ్‌లు, డ్రింకింగ్‌లు, పబ్బులకెళ్ళాలి, గెంతాలి ఇలాంటి అన్నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. మీ మైండ్ మంచి వైపు ఫోకస్ అవుతుందనమాట. ఆ! ఇలాంటి ఒక హ్యాబిట్‌ని అలవరుచుకోవడం అనేది యాహ్! చాలా ఇంపార్టెంట్. హెల్తీగా ఉండాలంటే ఇవన్నిటితో పాటు కూడా మీ లైఫ్ స్టైల్‌ని మన చేతుల్లోనే ఉంది. మన అవును. లైఫ్‌ని మన మార్చుకునే లైఫ్ మన చేతిలో మనం ఉంది. తీసుకునే ఆహారము, మనం తీసుకునే ఎవ్రీథింగ్, మనం తీసుకునే ఇంటేక్ ఏదైనా సరే మంచి గాని, చెడు గాని, మనం తీసుకునే ఫుడ్ గాని ఏదైనా మన మీద డిపెండ్ అయ్యి ఉంటది. మన అవును. లైఫ్‌ని మార్చుకునేది ఇవన్నీ కూడా. సో, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవడం, బ్యాలెన్సింగ్‌గా వర్కౌట్ చేసుకోవడం, మీరు తీసుకునే ఫుడ్‌లో ప్రోటీను, ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలాగా చూసుకోవడం. సో అండ్ దీంతో పాటు ఎక్కువ వాటర్ క్వాంటిటీ కూడా వాటర్ ఎంత యాక్చువల్‌గా తీసుకోవాలంటారు? మన బాడీ వెయిట్ ఎంతుందో అది ఇంటూ 3.5 ఎంఎల్ అనేది పర్ డే. ఒక పర్ డే. ఓకే. ఆ మినిమమ్ 2 అంటే మనం చేసే చూడండి చాలా మంది పొలాల్లో పని చేసుకునే వాళ్ళకి స్వెట్ ఔట్ ఎక్కువవుతది. వాళ్ళకి ఎక్కువ బాడీ డీహైడ్రేషన్ అవుతది. హ్మ్. సో, హ్మ్. వాళ్ళు తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. మన హ్మ్. ఇంట్లో కూర్చునే వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. వాళ్ళు మీ బాడీ వెయిట్ ఇంటూ 3.5 మినిమమ్ 8 గ్లాసెస్ అనేది మీరు తీసుకోండి. అండ్ జిమ్ చేసేవాళ్ళు మధ్య మధ్యలో ఒక సిప్ వాటర్ తాగండి. బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కొలాప్స్ అయిపోతారు. డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవడం ఒకటి. ఓకే. అండ్ చూడండి గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా మంచిది. హ్మ్. బ్లడ్ థిక్‌గా లేకుండా ఉండడానికి ఐ హావ్ ఇది. ఎ డౌట్ మేడం. హ్మ్. మామూలుగా జిమ్ చేస్తున్నప్పుడు లేదా థ్రెడ్‌మిల్ ఇవి చేస్తున్నప్పుడు ఎక్కువ ఆయాసం ఉన్నప్పుడు వాటర్ తాగొద్దు అప్పుడు అంటారు. తాగొద్దు. మీరు ఎందుకు అని? అంటే కరెక్ట్ మీరు రీజన్ ఏంటి అది? అలా అని కాదు. మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఆయాసం వస్తూ ఉంటే మీరు ఆ! ఎలాగో రన్నింగ్ చేసేటప్పుడు తాగలేరు కదా! మెషిన్ అవును. ఆఫ్ చేసేసి ఓ అవును. 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తాగుతారు. హ్మ్. అట్లాగా చేయండి. వాటర్ ఎప్పుడు కూర్చొని తాగండి. వాటర్ మళ్ళీ వాటర్ ఇంటేక్ ఎలా తీసుకోవాలంటే బిఫోర్ ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. హ్మ్. 1:00కి లంచ్ చేస్తున్నాము అంటే ఒక 40 హాఫ్ మినిట్స్ అన్ అవర్. ముందు హాఫ్ హ్మ్. అన్ అవర్ హాఫ్ అన్ గాని అవర్ ముందు ముందు. తీసుకోండి. ఓకే. తర్వాత ఒక మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోండి. హ్మ్. మనకెందుకంటే మనం తింటున్నప్పుడు అలా కంటిన్యూ‌గా వాటర్ తాగి తిని అలా ఉంటే లోపల ఏ నాకదే హాబిట్ ఉంది. ఆ! తింటూ ఉంటాను, తాగుతూ ఉంటాను. చాలా మందికుంటది. దానివల్ల డిస్టర్బ్ అవుద్దనమాట. ఓకే. గట్ అనేది డిస్టర్బ్ అవుతది. ఆహా! ఇండైజెషన్ రావడము, గ్యాస్ హ్మ్. రావడము ఇలాంటియన్నీ జరుగుతాయన్నమాట. సో, ఓకే. ఓకే. దట్ ఈస్ వాటర్ ఇంటేక్ అనేది అలా తీసుకోవాలి. కూర్చొని తాగాలి వాటర్ ఎప్పుడు. ఓకే. థాంక్ యూ సో మచ్ మ్యామ్. మాకు చాలా మంచి మెసేజెస్ ఇచ్చారు. సో, మళ్ళీ ఇట్లాంటి మెసేజెస్ మాకెన్నో ఇస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం మేడం. సో, ఇలాంటి మంచి మంచి అన్నిటికి కూడా నా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్‌బుక్‌లో కూడా నేను ప్రతిరోజు అన్ని టిప్స్ చెప్తాను. సో, అన్నీ ఫాలో అవ్వండి. సో, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన నా ద్వారా కొంతమందికి మంచి విషయాలు చెప్పే అవకాశం ఇచ్చిన మా ఎంఎస్ న్యూస్‌కి థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మ్యామ్.